బ్లూ షర్ట్ వేసుకున్నారు, వైసీపీ రంగు షర్ట్ వేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్, ఒక ఇండికేషన్ ఇచ్చారు అనేది ఒక ఇది బొద్దాంకన గారి ఒక వారి ప్రాస అనుకుంటుంది. బట్ ఇక్కడ అసలు అది కరెక్ట్ కాదు. అదేం అందుట్లో వైసీపీ బ్లూ కూడా కాదు, అది వైసీపీ బ్లూ కూడా కాదు. ఇప్పుడు మనం చేతిలో పెన్ను పెట్టుకున్నామని చెప్పినది బీజేపీ గుర్తు కమలం అని అంటే ఎట్లా కుదిరిద్ది, ఎట్లా కుదిరిద్ది? మరీ ఇక వేసుకునే గుడ్డల గురించి కూడా అట్లా ఆలోచించి అట్లా చూడటం మంచిది కాదు. బట్ ఆయన ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ మీద ఇలాంటివి కొన్ని అనుమానాలు, కొన్ని ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నమవుతాయంటే, కొడాలి నాని కావచ్చు లేదా కొంతమంది నామినేషన్ వేసే టైంలో జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డ్స్ పెట్టుకొని, జూనియర్ ఎన్టీఆర్ హోర్డింగ్స్ పెట్టుకొని హడావుడి చేశారు. అవునండి, ఆ రోజు నాకు నామినేషన్ అంటే ఆయన మాతో ఉండాలని చెప్పి పెట్టేట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు అలాంటప్పుడు ఆయన ఒక ట్వీట్ చేసి ఉండాల్సింది, రాజకీయాలలోకి లాగవద్దు అని ఒక స్టేట్మెంట్, కానీ రాజకీయాల్లోకి లాగవద్దు, నన్ను ఈ వివాదాల్లోకి తీసుకురావద్దు అని ఒక మాట అంటే అయిపోయేది. మరి ఆయన ఏమన్నా ఇవన్నీ ఎందుకో కొన్ని విషయాల్లో ఆయన ఎందుకో కొంత లౌక్యంగానా లేక సౌఖ్యంగానా లేక ఆలోచనాత్మకంగానా లేక అంగీకారానికి ఆమోద ముద్రలాగనా, మౌనం అంగీకారం అంటారా, ఏదో మొత్తానికి ఏదో ఒక అలా ఇస్తాడు. అది అలా 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 నడుస్తూ ఉంటుంది. బట్ షర్ట్ల మీద వేసుకునే దాని మీద కూడా గొడవ చేయటం మంచిది కాదు. అదే ఆయన అభిప్రాయం అయింది. ఆయన అవును, నేను వైసీపీ అంటే ఏముంది, ఎవరి వ్యక్తిగత అభిప్రాయం అయింది. బట్ ఆయన ఏం వైసీపీ అనలేదు. ఆయన ఇప్పుడు గతంలో ఒకసారి ఎప్పుడో చెప్పినట్లున్నారు, నేను తెలుగుదేశంతో ఉంటాను, అంతకుమించి ఇప్పుడైతే నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినట్లున్నారు. మరి చూడాలి, ఏదో ఇవన్నీ లేనిపోని ఎన్ని పంచాయతీలు చేస్తుంటారు. నెక్స్ట్ అండి